అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇడ్లీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇడ్లీ అంటే అదొక స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, మంచిదని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇడ్లీతో పాటు రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇడ్లీతో పాటు చట్నీ, ఇంకా సాంబార్ ఇలా తీసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా ఇడ్లీలో ఉన్న పోషక విలువలు ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎలాంటి చట్నీ కానీ సాంబార్ కానీ వీటిల్లో ఏది బెస్ట్, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీంట్లో ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. అబితా గారు నమస్తే అండి. నమస్తే. సో ఇడ్లీ అంటే ఇడ్లీ అందరూ చిన్నపిల్లలకు కూడా మనం ఫుడ్ స్టార్ట్ చేస్తానే ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తాము. సో ఇడ్లీ మంచిది, స్టీమ్డ్ ఫుడ్, దాంట్లో ఏమి ఇంకా మనము ఫ్రై చేయము అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇడ్లీ మంచిదని చెప్తూ ఉంటారు. సో అయితే ఇడ్లీతో పాటు రకరకాల చట్నీలు లేదా సాంబారు ఇలా తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు, ఎలా తీసుకుంటే ఈ ఇడ్లీలో ఉన్న పోషక విలువలన్నీ మనకు అందుతాయి? ఇడ్లీ అంటే మీరు చెప్పినట్టే స్టీమ్డ్ ఫుడ్. దాంట్లో అంటే వీళ్ళు కొంచెం రైస్ ఇంకా అది దాల్ రెండు కాంబినేషన్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి, అండ్ ఈవెన్ ఫర్మెంటేషన్ చేస్తారు కదా, ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఫర్మెంటేషన్ అవుతుంది. అది ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి దాంట్లో ప్రోబయోటిక్స్ కూడా మనకి చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు స్టీమ్ కూడా చేస్తారు, దాన్ని ఎక్కువ ఫ్రై చేయరు, అవేమి ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఏంటి అంటే రైస్లో ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో మిథియోనైన్, సిస్టీన్, ఇవి మనకి దాల్స్లో ఎక్కువ దొరకవు అనమాట. దాంట్లో లైసిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ దీంట్లో ఉండేవి దాంట్లో ఉండవు, దాంట్లో ఉండేవి దీంట్లో ఉండవు. సో ఇవి రెండు మనం కాంబినేషన్లో ఎప్పుడైతే తీసుకుంటామో టోటల్గా హోల్సమ్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఈ అమైనో యాసిడ్స్, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో కాంప్లిమెంట్ చేస్తాయి ఒకదానికొకటి, కాబట్టి అది టోటల్గా మనకి న్యూట్రియంట్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీతో పాటు మనం సాంబార్ తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే సాంబార్లో మనం దాంతోపాటు ఇవి వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాము కాబట్టి దానివల్ల మనకి ఫైబర్ కూడా ఎక్కువగా వస్తుంది దాంట్లో నుంచి, వెజిటేబుల్స్ నుంచి. ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ టోటల్గా అన్నీ ఓవరాల్గా వచ్చేస్తాయి. దాంతోపాటు ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి. ఇవన్నీ మనం కలిపి తీసుకున్నప్పుడు డైజెషన్ కూడా మనకి చాలా బాగా అవుతుంది. అవును, ఇడ్లీ తింటే తొందరగా ఆకలేస్తుంది కదా. అది మనకి హెవీగా కూడా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి గట్ హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది, గట్ హెల్త్కి కూడా కాంప్లిమెంట్ చేస్తుంది అది. అండ్ ఇప్పుడు చట్నీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ తీసుకుంటే అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట, వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో. లేదంటే మనం టమాటో చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, వెజిటేబుల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చట్నీతోని కొంచెం సాంబార్తోని తింటే ఇంకా టోటల్గా ఓవరాల్గా హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇడ్లీ సాంబార్ ఎందుకు అంత బాగా వైరల్ ఫుడ్ అయిపోయింది అంటే అది న్యూట్రియంట్ వాల్యూ వల్ల, అట్లా చాలా ఎక్కువ వాల్యూ ఉండడం వల్ల అది. అండ్ ఈవెన్ హోల్సమ్, ఇప్పుడు మన దాంట్లో ఏంటి అంటే సీరియల్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, మనకి 3 ఫుడ్ గ్రూప్స్ మీట్ అయిపోతున్నాయి దాంట్లో. మనకి మెయిన్గా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ డైట్లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ మీల్లో మనకి అట్లీస్ట్ ఒక 3 ఫుడ్ గ్రూప్స్ అయినా మీట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాము. దీంట్లో ఆటోమేటిక్గా ఇడ్లీ సాంబార్ రెండు కలిపి తీసుకున్నప్పుడు మీట్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ హెల్దీ చాయిస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ మనకి అది ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా ఇప్పుడు, ఎందుకంటే రైస్కి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, సింపుల్ కార్బోహైడ్రేట్, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అట్లా ఉంటుంది. దాంతోపాటు సాంబార్లో మనకి ఇవి వెజిటేబుల్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఇవి రెండు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడు దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది వెజిటేబుల్స్ అన్నప్పుడు. ఫైబర్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ షుగర్ స్పైక్ ఏదైతే ఉంటుందో అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఓవరాల్గా. ఇడ్లీ తినొచ్చు అయితే? తినచ్చు, ఓకే, కానీ పల్లి చట్నీ తినకూడదు, తక్కువ తినాలంతే. ఇడ్లీ సాంబార్ పర్ఫెక్ట్గా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు కొంచెము ఏమంటారు రాగి ఇడ్లీ చేయడము, లేదా జొన్న ఇడ్లీ చేయడము, క్వినోవా ఇడ్లీ, చాలా మిలెట్స్తోని డిఫరెంట్ ఇడ్లీస్ చేస్తున్నారు. అట్లా తినడం వల్ల కూడా మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఫైబర్ రావడానికి, షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి, హోల్ గ్రెయిన్స్ రావడానికి. ఏది మినపప్పు రవ్వతో చేసుకున్న ఇడ్లీ కన్నా దానికన్నా దీంతో ఇంకా హెల్దీగా రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ ఏదైనా కానీ. ఈవెన్ జొన్న ఇడ్లీ కూడా బాగా తింటున్నారు ఈ మధ్యలో, టేస్టీగా ఉంటుందని చెప్పి.
అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్మెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవును. సో గట్ హెల్త్ కూడా మంచిదే ఇది. అవును, కొంచెం ఇన్ఫ్లమేషన్ అట్లా ఏమైనా ఉన్నా కూడా గట్లో సూత్ చేస్తుంది. ఎస్, చక్కగా చెప్పారండి. అంటే ఇప్పుడు సాంబార్ అనగానే దాంట్లో అనేక రకాల వెజిటబుల్స్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా దాల్ ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూసే వస్తాయి ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక. సో అవాయిడ్ చేయాల్సింది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ పల్లీ చట్నీ, కొంచెంగా కొబ్బరి చట్నీ, ఈ రెండు కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఏదైనా కానీ ఓవర్ డూ చేయకూడదు అంతే. ఇప్పుడు ఇడ్లీ వీళ్ళు ఇది తీసుకున్నా కూడా ఎక్కువ తినకూడదు, పోర్షన్ కంట్రోల్ తినాలి. ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, హెల్త్ మెయింటైన్ అవ్వాలనుకున్నా, మెయింటెనెన్స్ డైట్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏది తిన్నా పోర్షన్ కంట్రోల్ తింటే మనకి ఓవర్ అవ్వవు క్యాలరీస్. ఇప్పుడు ఏదైనా మనము ఎక్కువగా తినేసినప్పుడు ఏమవుతుందంటే క్యాలరీస్ అనేవి బిల్డప్ అయిపోతాయి. ఎక్స్ట్రా క్యాలరీస్ అయినప్పుడు మళ్ళీ ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది అదంతా. ఇప్పుడు దోశ వర్సెస్ ఇడ్లీ చూస్తే ఇడ్లీయే మంచిదా? అంటే ఇప్పుడు దోశ కూడా మంచిదే, దాన్ని కూడా ఫర్మెంట్ చేస్తాము. కానీ ఆయిల్ ఎక్కువ వేసి చేయడం వల్ల దాని వల్ల ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో కొంచెం అన్హెల్దీ అవుతుంది. ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అట్లా అవుతుంది అనమాట. ఈవెన్ మీరు దోశ తిన్నా కూడా దోశతో పాటు కాంబినేషన్లో 1 ఇడ్లీ కానీ కొంచెం దోశ కొంచెం ఇడ్లీ ఇట్లా కాంబినేషన్లో తింటే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది రెండు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ దోశ తిన్నప్పుడు ఒకవేళ కొంచెం ఏమైనా కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం హెవీ ఆయిల్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్. లేదు ఆయిల్ లేకుండా దోశ చేసుకుంటామంటే ఇంకా బెటర్. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక ఇడ్లీ ఒక వడ ఇలా కాంబినేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏమైనా క్యాలరీస్ పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వడ కూడా మనకి వడ అయితే కంపల్సరీ ఆయిల్ అవాయిడ్ చేయలేము కాబట్టి అది డీప్ ఫ్రైడ్ ఆయిల్లో ఉంటుంది కాబట్టి దానికి చాలా ఎక్కువ క్యాలరీ డెన్స్ అయిపోతుంది. అది తినడం వల్ల కొలెస్ట్రాల్ ఇవన్నీ కొంచెం ట్రిగర్ అవుతాయి. అట్లా అవ్వకుండా మనం ఇది ఇడ్లీతోని కాంబినేషన్లో పేర్ చేసుకున్నప్పుడు ఫైబర్ ఉంటుంది కదా సాంబార్ తిన్నప్పుడు, ఆ ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఈ కొలెస్ట్రాల్ని బయటికి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాలెన్స్లో ఉంటుంది అది. ఓకే. సో చూస్తే కనుక ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇడ్లీలో అనేక రకాల ఆరోగ్య లాభాలే ఉన్నాయి. ఇడ్లీ తీసుకుంటే కనుక దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మన గట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. అంతేకాదు న్యూట్రిషన్ వాల్యూస్లో పరంగా చూస్తే కూడా ఇడ్లీ మంచిది. ఇడ్లీ విత్ సాంబార్ ఇంకా మంచిది. సో పల్లీలు అంటే కూడా పల్లీల్లో కూడా మనకి ఆరోగ్య లాభాలను చేకూర్చే అన్ని రకాల విటమిన్స్ అవన్నీ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ కూడా బాగుంటాయి. అట్లా అయినా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ కూడా మనం చూసుకోవాలి. చాలా మంది ఒక 12 ఇడ్లీలు తినే వాళ్ళు కూడా ఉంటారు. బాగున్నాయి కదా, టేస్ట్ బాగుంటుంది, తినేస్తారు. అంటే ఇప్పుడు రైస్తోని ఇడ్లీ చేసుకుంటే కనుక అది పోర్షన్స్ ఏమైనా చెప్తారా? అంటే అది చాలా మంది డిఫరెంట్ పోర్షన్స్లో చేస్తూ ఉంటారు. అది పెద్దగా మ్యాటర్ ఏం అవ్వదు పోర్షన్స్. కానీ మనం ఎన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎన్ని ఇడ్లీస్ కన్జ్యూమ్ చేస్తున్నామని. 2 ఇడ్లీస్ అంటే పెద్దగా ఉంటే 2 ఇడ్లీస్ కన్జ్యూమ్ చేయొచ్చు, చిన్నగా ఉంటే 3 ఇడ్లీస్ కన్జ్యూమ్ చేయొచ్చు. అంతేగాని ఒక 6 ఇడ్లీస్ 7 ఇడ్లీస్ హెవీ పెద్ద ఇడ్లీలు కూడా మనం చూస్తాం కదా, ఇంత పెద్ద ఇడ్లీస్ చాలా పెద్ద సైజులో ఉంటాయి. అవి కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఓన్లీ రైస్తోని ఇడ్లీ చేస్తారు, కొంతమంది మినపప్పు రవ్వ కలిపి చేస్తారు. ఇది మంచిదా? అంటే మినపప్పు దాంతో పాటు రైస్ కొంచెం రవ్వ యాడ్ చేస్తారు కదా, అది టోటల్గా హోల్సమ్ ఉంటుంది, అది బెటర్. ఓకే. ఎస్, చాలా మంది ఆవిరితోని స్టీమ్ ఇడ్లీ అంటే ఓన్లీ పప్పుతోనే చేస్తారు. అది చాలా బలం రావాలి, ఏదైనా జ్వరాన పడి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అలాంటివి ఇస్తూ ఉంటారు. అవును, అది కూడా ఒక ప్రిపరేషన్ ఉంది. ఎస్, చక్కగా చెప్పారండి. ఏదైనా కానీ ఇది అసలు ఎటువంటి అనారోగ్యాల నుంచి కూర్చే ఫుడ్డే కాదు. అసలు కొలెస్ట్రాల్ పెరగదు, డైజెషన్ అనేది బాగుంటుంది, విటమిన్స్ మినరల్స్ అనేవి అందుతాయి, మంచి గట్ హెల్త్కి ఇది మంచిగా పనిచేస్తుంది. ఎప్పటి నుంచి తెలిసిన ఏన్షియంట్ రెసిపీయే కానీ ఒకసారి తెలుసుకోవాలనిపించింది అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో, ఎంత మంచిది అని. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.